ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. మన సనాతన ధర్మంలో దారిద్ర్యాన్ని పారద్రోలి అష్టైశ్వర్యాలను ప్రసాదించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఏదైనా ఉందంటే అది కనకధారా స్తోత్రం. ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు, ఒక మహాత్ముడి కరుణకు, ఒక పేదరాళ్ళ నిష్కల్మష భక్తికి మధ్య జరిగిన అద్భుత ఘట్టం. 8 ఏళ్ల ప్రాయంలో ఆదిశంకరాచార్యుల వారు భిక్షాటనకు వెళ్ళాడట. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఒక పేద బ్రాహ్మడి ఇంటి దగ్గర ఆగితే ఆ ఇంటి ఇల్లాలు తన దరిద్రంలో కూడా ఉన్నది దాచుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి ఒక ఎండు ఉసిరికాయను దానంగా ఇచ్చినప్పుడు ఆమె స్థితికి చలించినటువంటి శంకరాచార్యుల వారు సాక్షాత్తు మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకుంటూ ఆశువుగా చెప్పింది ఈ కనకధారా స్తోత్రం. ఈ స్తోత్రం పూర్తవగానే ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది. అయితే ఈ రోజున మన వీడియోలో ఈ స్తోత్రాన్ని కేవలం భక్తి కోణంలోనే కాకుండా ఆ శ్లోకంలోని తాత్పర్యాన్ని, అలాగే సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఆ శ్లోకం వెనుక ఉన్నటువంటి లౌకిక అంతరార్థాన్ని విశ్లేషించుకోబోతున్నాం. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మన ఆలోచనా విధానం ఎలా ఉండాలి, ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అనే విషయాలను ఈ 10 నిమిషాల ప్రయాణంలో తెలుసుకుందాం. పదండి, గణపతి స్తుతితో ఈ కనకధారా జ్ఞాన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ముందుగా గణపతి శ్లోకం. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఈ శ్లోకంతో శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రాన్ని ప్రారంభించారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం: తనను ఆశ్రయించిన వారికి కల్పవృక్షం లాంటివాడు, లక్ష్మీదేవికి ఆనందాన్నిచ్చే బిడ్డ వంటివాడు, అపరిమితమైన ఆనందాన్ని ప్రసాదించేవాడు, అలాగే ఏనుగు ముఖం కలిగినవాడు అయినటువంటి గణపతికి వందనం చేస్తున్నాను అనేది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. అంటే ఏ పనిని ప్రారంభించినా మనకు వనరులు మరియు వివేకం రెండూ కావాలి. ఇక్కడ గణపతి వివేకానికి సంకేతం. సంపద నిలవాలంటే అది బుద్ధితో కూడి ఉండాలి. మనం చేసే పనిలో ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు రావాలంటే సరైన ఆలోచనతోటి అడుగువేయాలని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఇక కనకధారా స్తోత్రంలో ముందుగా ధ్యాన శ్లోకం. దిగ్గస్థిభిః కనక కుంభముఖావ సృష్టిస్వర్వాహిని విమలచారు జలాప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథగృహిణీం అమృతాబ్దిపుత్రీం. దీని తాత్పర్యం: 8 దిక్కులలో నుండి ఏనుగులు తమ తొండాలతో బంగారు కలశాల నుండి కుమ్మరిస్తున్న ఆకాశ గంగాజలంతో అభిషేకం చేస్తున్నటువంటి లక్ష్మీదేవికి, లోకేశ్వరుడైన విష్ణుమూర్తి భార్యకు, పాలసముద్ర తనయకు ఉదయాన్నే నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అంటే ఇది వైభవం మరియు అధికారంకు సంకేతం. దిగ్గజాలు అభిషేకం చేయడం అంటే మన వ్యక్తిత్వం, సామర్థ్యం ఎంతగా ఎదగాలంటే 4 దిక్కుల నుండి మనకు గౌరవం, గుర్తింపు లభించాలి. లౌకికంగా దీని అర్థం మనం చేసే వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరుకొని అందరి చేత గౌరవింపబడే మహారాజయోగాన్ని పొందాలని ఈ శ్లోకం ద్వారా ధ్యానిస్తాం. ఇక అసలు కనకధారా స్తోత్రం ఇప్పుడు మొదలవుతుంది. దీనిలో మొదటి శ్లోకం. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. నల్లని తమాల వృక్షం లాంటి శ్రీ మహావిష్ణువు దేహంపై మొగ్గల్లాంటి పులకరింతలు ఆభరణాలుగా ఉన్నాయట. ఆ దేహాన్ని ఆశ్రయించి ఉన్న లక్ష్మీదేవి కటాక్షాలు పూల చుట్టూ తిరిగే తుమ్మెదల్లా ఉన్నాయి. సకల సంపదలను ఇచ్చే ఆ అమ్మవారి చూపులు మాకు శుభం కలిగించాలి. అంటే అభివృద్ధికి పునాది దృష్టి. మన ఇంట్లో ఆర్థికంగా ఎదగాలన్నా, సుఖంగా ఉండాలన్నా భార్యాభర్తల మధ్య అనురాగపూర్వకమైన చూపు ఉండాలి. ఇక్కడ శంకరులు లక్ష్మీనారాయణుల అన్యోన్యతను వర్ణించారు. ఏ ఇంట్లో దంపతులు గౌరవంగా, ప్రేమగా ఉంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. ఇక రెండవ శ్లోకం. ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. అంటే విష్ణుమూర్తి ముఖంపై అమ్మవారి చూపులు ప్రేమతో వెళ్తున్నాయి, కానీ ఆయన చూడగానే సిగ్గుతో వెనక్కి వస్తున్నాయి. నల్ల కలువ పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెద లాంటి ఆ చూపులు మాకు సంపదను ప్రసాదించాలి. అంటే సంపదతో పాటు వినయం ఉండాలి. ఎంత సంపాదించినా, ఎంతటి అధికారంలో ఉన్నా అమ్మవారిలా సిగ్గు. ఇక్కడ సిగ్గు అంటే అహంకారం లేకపోవడం అని అర్థం. అదేవిధంగా అమ్మవారిలా సిగ్గు కలిగి ఉండాలి. అణుకువ ఉన్న చోటే లక్ష్మీదేవి నిలుస్తుంది. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః.
దేవేంద్ర పదవిని సైతం ఇవ్వగల సామర్థ్యం ఉన్నది, విష్ణుమూర్తికి అమితానందాన్ని ఇచ్చేది అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కడగంటి చూపు ఒక్క క్షణంలో సగమైనా నాపై పడాలి. అంటే మన జీవితంలో అవకాశాలు అమ్మవారి చూపు వంటివి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే బుద్ధిని, గుర్తింపును పొందడమే ఈ శ్లోక పరమార్థం. ఒక్క మంచి అవకాశం మన జీవితాన్నే మార్చేస్తుందని దీని అర్థం. కాలాంబుదాళి లలితో రసికైఠబారే ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః. మేఘాలమాలన అనేటటువంటి విష్ణుమూర్తి వక్షస్థలంపై మెరుపుతీగలా మెరిసే భృగుపుత్రిక లక్ష్మీదేవి లోకమాతగా మాకు మంగళములు ప్రసాదించాలి. చీకటి మేఘాల వంటి కష్టాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఒక ఆశాకిరణంలా అమ్మవారి అనుగ్రహం మనల్ని అందుకుంటుంది. నిరాశలో ఉన్నప్పుడు లభించే ఒక చిన్న సాయం మెరుపుతీగలా మన జీవితాన్ని వెలిగిస్తుంది అని అర్థం. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్తదిహ మందరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః. లక్ష్మీదేవి చూపుల ప్రభావం వల్లే మన్మధుడు విష్ణుమూర్తి మనసులో స్థానం సంపాదించాడు. సముద్రరాజతనయ అయిన ఆ దేవి మందహాసంతో కూడిన చూపులు నాపై పడాలి. సృజనాత్మకత మరియు ప్రేమ అనేవి మనసులో పుట్టాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మన ఇంట్లో కొత్త ఆలోచనలు, సుఖప్రదమైన వాతావరణం కలగాలంటే లక్ష్మీ కటాక్షం అవసరం. విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయిక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః. దేవేంద్రుడికి కూడా స్వర్గాధిపత్యాన్ని ఇవ్వగల సామర్థ్యం కలిగినది, శ్రీ మహావిష్ణువుకే పరమానందాన్ని ఇచ్చేది, నల్ల కలువరేకు వంటి కోమలత్వం కలిగినది అయినటువంటి శ్రీ మహాలక్ష్మి కటాక్షం కనీసం ఒక్క క్షణంలో సగభాగమైనా నాపై పడాలి. మన జీవితంలో అవకాశం, గుర్తింపు అనేవి అమ్మవారి చూపు వంటివి. ఎంతో ప్రతిభ ఉన్నా సరైన సమయంలో ఒకే ఒక్క అవకాశం లభించినప్పుడు మనిషి దేవేంద్ర పదవి వంటి ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. లౌకికంగా దీని అర్థం మనం చేసే శ్రమకు అదృష్టం తోడై సమాజంలో మనకు రావలసిన గుర్తింపు, గౌరవం లభించాలని కోరుకోవడం. బాహ్వంతరే మధుజితశ్రిత కౌస్తుభేయ హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమా వహతు మే కమలాలయాయాః. విష్ణుమూర్తి బాహువుల మధ్య ఉన్న కౌస్తుభమణిలా, నీలమణి హారంలా ప్రకాశించే అమ్మవారి కటాక్షాలు మాకు కళ్యాణాన్ని, శుభాన్ని చేకూర్చాలి. కష్టపడి పనిచేసే చేతులకే సంపద వరిస్తుంది. శ్రమ లేనిదే ఫలితం ఉండదు. మనం చేసే పనిలో నైపుణ్యం ఉంటే అది నీలమణిలా మెరుస్తుంది అని అర్థం. కాలాంబుదాళి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి మే దిశతు భార్గవ నందనాయాః. విష్ణుమూర్తి వక్షస్థలంపై అమ్మవారు మెరుపుతీగలా మెరుస్తున్నారు. ఆ జగన్మాత నాకు శుభం కలిగించాలి. సమస్యలు మేఘాల్లా కమ్మేసినప్పుడు ఒక ఆశాకిరణంలా అమ్మవారి అనుగ్రహం మనల్ని అందుకుంటోంది. చీకటిలో వెలుగు చూపే మార్గమే లక్ష్మీ కటాక్షం. దద్యాదయాను పవనో ద్రవిణాంబుదారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః. సాక్షాత్తు ఆ నారాయణమూర్తి భార్య అయినటువంటి ఓ లక్ష్మీదేవి పాపాలు అనే ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఏమీ లేని దీనస్థితిలో ఉన్న ఈ భక్త చాతక పక్షి పిల్లపై నీ కరుణ అనే చల్లని గాలితోడై ధనవర్షాన్ని కురిపించు. నా దరిద్రాన్ని, బాధలను శాశ్వతంగా దూరం చెయ్యి. జీవితంలో ఒక్కోసారి మన కష్టం ఫలించదు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎండలా మనల్ని వేధిస్తాయి. అప్పుడు మనం ఏమీ లేని స్థితిలో ఉన్నామని భావిస్తాం. లౌకికంగా దీని అర్థం మన శ్రమకు దైవబలం లేదా అదృష్టం తోడైనప్పుడే ఫలితం దక్కుతుంది. మన తప్పుల వల్ల అంటే దుష్కర్మల వల్ల వచ్చే నష్టాలను తొలగించి మనకు ఒక కొత్త మార్గాన్ని, అవకాశాన్ని చూపమని వేడుకోవడమే ఈ శ్లోక ఉద్దేశం. ఈ కనకధారా స్తోత్రంలో ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. మనం కనకధారా స్తోత్రం చదివేటప్పుడు ఈ శ్లోకాన్ని 3 సార్లు చదవాలి. ఇష్టావిశిష్టమతయోపి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపదం సులభం భజంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్ఠరాయాః. త్రివిష్టప పదం అంటే స్వర్గ పదవి. ఎవరి దయాదృష్టి వల్ల సామాన్యులు కూడా స్వర్గ పదవిని సులభంగా పొందుతారో, వికసించిన పద్మం లాంటి కాంతి కలిగిన ఆ లక్ష్మీదేవి కటాక్షం నాకు కావలసిన పుష్టిని, నాకు కావలసిన అభివృద్ధిని, సంపదను ప్రసాదించాలి. త్రివిష్టపదం అంటే స్వర్గం.
అంటే మన జీవితంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి లేదా మన హోదా. ఒక సాధారణ వ్యక్తి అసాధారణమైన విజయాలు సాధిస్తున్నాడంటే దానికి కారణం అతనికి లభించిన ఒక గొప్ప గుర్తింపు లేదా అవకాశం. సమాజంలో గౌరవం, ఆర్థిక పుష్టి కలగాలంటే కేవలం తెలివితేటలు ఉంటే సరిపోదు. అమ్మవారి అనుగ్రహం అనే ఒక దృష్టి మనపై ఉండాలి. ఆ గుర్తింపు కోసమే మనం ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నాం. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. నీవే వాక్కునిచ్చే సరస్వతివి, నీవే సంపదను ఇచ్చే లక్ష్మివి, నీవే అన్నం పెట్టే శాకంభరివి, నీవే శక్తినిచ్చే పార్వతివి. ఈ ముల్లోకాలకు గురువువైన ఆ పరమాత్మ ప్రియురాలికి నమస్కారం. ఒక మనిషికి డబ్బు ఒక్కటే ఉంటే జీవితం పరిపూర్ణం కాదు. చదువు, తిండి, ధైర్యం కూడా ఉండాలి. ఈ శ్లోకం మనకు సమగ్రమైన ఐశ్వర్యం గురించి బోధిస్తుంది. మన పిల్లలకు కూడా మనం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా విద్యను, సంస్కారాన్ని కూడా అందించాలని ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. వేదస్వరూపిణికి, మంచి పనులకు తగిన ఫలితాన్ని ఇచ్చే దేవికి, సద్గుణాల సముద్రమైన దేవికి, అపారమైన శక్తి కలిగిన దేవికి మరియు శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉండే వృద్ధి ప్రదాతకు నమస్కారం. ఇక్కడ పుష్టి అంటే వృద్ధి లేదా పెరుగుదల. ఒక వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా అందులో పెరుగుదల లేకపోతే అది వ్యర్థం. ఆ పెరుగుదలనే శంకరులు ఇక్కడ లక్ష్మీ స్వరూపంగా వర్ణించారు. సంపద అనేది నిరంతరం వృద్ధి చెందుతూ 10 మందికి ఉపయోగపడాలని దీని అంతరార్థం. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదది జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. పద్మం వంటి ముఖం కలిగినది, పాలసముద్రములో పుట్టినది, అమృతానికి సోదరి అయినటువంటి నీకు నమస్కారం. అంటే మన ముఖం పద్మంలా వికసించి ఉండాలి, అంటే ఆనందంగా ఉండాలి. మన పుట్టుక ఎంతటిదైనా మన ప్రవర్తన అమృతంలా మధురంగా ఉండాలి. నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శాంగాయుధ వల్లభాయై. బంగారు పద్మం పీఠంగా కలిగినది, భూమండలానికే నాయకురాలు అయినటువంటిది, దేవతలపై దయచూపే దేవికి నమస్కారం. అంటే నాయకత్వ లక్షణాలు మరియు దయ కలిగి ఉండటమే నిజమైన అధికారం. అధికారం ఉన్నప్పుడు గర్వం చూపక దయచూపాలనేది ఇక్కడి సందేశం. నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై. భృగు మహర్షి పుత్రికకు, విష్ణువు వక్షస్థలంపై నివసించే దేవికి, పద్మమే నిలయంగా కల లక్ష్మీదేవికి నమస్కారం. మన మూలాలను గౌరవించడం, మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ద్వారానే మనకు స్థిరమైన గౌరవం, సంపద లభిస్తుంది. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై. పద్మముల వంటి కన్నులు కలదానివి, ఐశ్వర్య రూపానివి, లోకమాతవు, దేవతలచే పూజించబడేదానివి అయినటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. గౌరవం అనేది మనం చేసే పనుల వల్ల వస్తుంది. అందరి చేత గుర్తింపు పొందడమే అసలైన ఐశ్వర్యం. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాని విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితోదరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే. పద్మముల వంటి కన్నులు కల ఓ తల్లి, నీకు చేసే నమస్కారములు సంపదను ఇస్తాయి, ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాయి, సామ్రాజ్యాలను ఇచ్చే వైభవం కలిగి ఉంటాయి. పాపాలను హరించే ఆ నీ యొక్క చల్లని చూపులు ఎల్లప్పుడూ నాకే దక్కేలా నన్ను అనుగ్రహించు. కృతజ్ఞత కలిగి ఉండటమే నిజమైన సంపద. మనం పొందిన దానికి భగవంతుడికి లేదా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతే మనల్ని మరిన్ని విజయాల వైపు నడిపిస్తుంది. యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగ మానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. ఏ దేవి కటాక్షం కోసం చేసే ఉపాసన భక్తుడికి సకల సంపదలను ఇస్తుందో అటువంటి విష్ణుమూర్తి హృదయేశ్వరిని మనసా వాచా కర్మణా సేవించుకుంటున్నాను. మనం ఏ పనినైనా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా చేసినప్పుడే అందులో సంపూర్ణ ఫలితం దక్కుతుంది. సగం మనసుతో చేసే పని ఎప్పటికీ విజయానికి దారితీయదు. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. పద్మములో నివసించేటటువంటిది, చేతిలో పద్మము కలిగినది,
తెల్లని వస్త్రములు గంధము మాలలతో శోభిల్లే ఓ మహాలక్ష్మి, ముల్లోకాలకు ఐశ్వర్యాన్ని ఇచ్చే ఓ దేవి, నాపై ప్రసన్నమవ్వు అంటే తెలుపు రంగు స్వచ్ఛతకు సంకేతం. మన ఆలోచనలు, మన సంపాదన స్వచ్ఛంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది. దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్టి స్వర్వాహిని విమలచారు జలాప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ది పుత్రీం. దీన్ని ముందుగా మనం ధ్యాన శ్లోకంలాగా చెప్పుకున్నాం. దిగ్గజాలు తమ తొండాలతో బంగారు కలశాల ద్వారా గంగాజలంతో ఎవరికైతే అభిషేకం చేస్తున్నాయో అటువంటి లోకమాతకు, పాలసముద్ర తనయకు ఉదయాన్నే నేను నమస్కరిస్తున్నాను. ఇది క్రమశిక్షణకు సంకేతం. ఉదయాన్నే ప్రతి ఒక్కరూ నిద్రలేచి మన పనులను, మన దైవ కార్యాలను ప్రారంభించడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా విజయవంతంగా సాగుతుంది. కమలే కమలాక్షవల్లభే త్వాం కరుణాపూరతరంగితైరపాంగై అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయాః. ఓ కమలాక్షుని ప్రియురాలైన లక్ష్మీదేవి, దయకోరే వారిలో మొదటివాడనైన నాపై నీ కరుణారసంతో నిండినటువంటి కడగంటి చూపులను ప్రసరింపజేయి. మనం ఎప్పుడైనా చిన్న పొరపాట్లు చేసినప్పుడు తప్పులను ఒప్పుకొని వినయంతో సాయం కోరడం బలహీనత కాదు, అది పరిపక్వత. అహంకారాన్ని వదిలి అడిగితేనే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. స్తువంతియే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతితే భువి బుధ భావితాశయాః. ఎవరైతే ఈ స్తోత్రంతో ప్రతిరోజు ముల్లోకాల తల్లి అయినటువంటి లక్ష్మీదేవిని స్తుతిస్తారో వారు లోకంలో గొప్ప గుణవంతులుగా, అత్యంత అదృష్టవంతులుగా, పండితులచే కొనియాడబడే వారుగా వెలుగొందుతారు. అంటే నిరంతర సాధన విజయాన్ని ఇస్తుంది. ఈ స్తోత్ర పారాయణం వల్ల మనలో సానుకూల మార్పు వస్తుంది. ఆ మార్పు మనల్ని భాగ్యవంతులుగా మారుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. చూశారు కదా, ఆదిశంకరాచార్యుల వారు అందించినటువంటి ఈ కనకధారా స్తోత్రం కేవలం అక్షరాల సముదాయం కాదు, అది మన జీవితాలను వెలిగించే కాంతిధార. ఇందులో ప్రతి శ్లోకం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. మనం చేసే నిష్కల్మషమైన ప్రయత్నానికి భగవంతుని కరుణ తోడైతే అసాధ్యమైనది ఏదీ లేదు. చాలామంది సంపద అంటే కేవలం ధనం అనుకుంటారు. కానీ ఈ స్తోత్రం విశ్లేషించిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మంచి బుద్ధి, ఆరోగ్యం, అన్యోన్యమైన కుటుంబం మరియు మనశ్శాంతి ఇవన్నీ కలిస్తేనే అది నిజమైన ఐశ్వర్యం. శంకరులు ఆ పేదరాలి ఇంటిపై కురిపించిన కనకవర్షం నేడు మనందరి ఇళ్లలోనూ, ఆలోచనల రూపంలోనూ, అభివృద్ధి రూపంలోనూ కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.